హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. లేట్ చేయకుండా మీకు నాకు వెహికల్ గురించి చెప్తాను సార్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి XL6 జెటా. ఇది మళ్ళీ వచ్చేసి 2021 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, రీడింగ్ కూడా ఓకే ఉంది. అది కూడా మీకు పిన్ టు పెన్, అంటే నేను సందర్భం ఏ చూపించాలి అనుకున్నప్పుడు అదే చూపిస్తాను నేను. ఒకసారి మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా. ఒకవేళ మీకు వెహికల్ కానీ నచ్చినట్టయితే ఫోన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, చాలా వరకు సార్ నేను రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్తారు. కాకపోతే సార్ మీరు అట్లాంటి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రమ్మని చెప్పేసి అంటాను. నేను కూడా ఏదున్నా పిన్ టు పిన్ నేను వీడియో చెప్తుంటాను. నేను ప్రాబ్లం ఏమి ఉండదని, అంటే తీసుకున్న వాళ్ళు మీరు కూడా అరే వీడు ఇది చూపించలేడు అది చూపించలేడు మీరు ఎక్కడ తిట్టుకుంటారు అని చెప్పేసి నేను ఉన్నట్టే చెప్తాను నేను. ఇంకొక విషయం సార్, చాలా కొంచెం గమనించండి, చాలా వరకు గమనించండి. ప్రైస్ అనేది సార్ మీరు మాట్లాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఉన్న రేటు చెప్తున్నా, వాళ్ళు చెప్పిన రేటు మీకు చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సరే అది అట్లా అన్నారు కదా ఇది ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి మీరు ఎవరు తిట్టుకోకుండా ఉండద్దని నేదున్నా సార్. నన్ను నమ్మకండి, మీరు వచ్చి చూసిన తర్వాత వెహికల్ మీకు నచ్చితేనే తీసుకోండి. నేను అది కూడా చెప్తాను, గ్యారంటీ చెప్తాను నేను. దానిలో మిమ్మల్ని తప్పు పట్టడం ఏం లేదు, ఎవరు తప్పు పట్టేం లేదు సార్. ఎవరు తిట్టుకోకుండా ఉండండి, మీరు కూడా తెలుస్తుంది మీకు కూడా. నేను ఏది చెప్పాలనుకున్నా డైరెక్ట్ చెప్తున్నా సార్, అందులో దాచిపెట్టడానికి ఏం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండ్ మ్యాటర్ సార్. నేను చెప్తున్నా, అంటే నేను చెప్పాల్సింది చెప్తున్నా, బేసిక్ పనులు చెప్తుంటాను. ఎందుకంటే ఇంతగానో టైం తీసుకొని మీకు ఒక విషయం అనేది అర్థం కావాలని చెప్తున్నా సార్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు మాత్రం. ఓకేనా? ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదేనండి, చూసుకోవచ్చు. ఒకసారి మీకు బయట డెంట్ పెయింట్ స్క్రాచెస్ లేకపోతే ఇక్కడ డ్యామేజ్ అయిందా అది మొత్తం మీకు పిన్ టు పిన్ చెప్తున్నా. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం టైం తీసుకొని చూడండి సార్. ఆ సోది అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఇక అది స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది మీకు అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకోలేరు. కనీసం అట్లా కూడా కొంతమంది ఉంటారు అన్నట్టు. ఓకేనా? చూసుకోవచ్చు. బయట ఎక్కడ మాత్రం ఏం లేదండి, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది కూడా చూపించాలంటే మరి టైం బాగా అనుకుంటారు. అది మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నా చూడండి. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇంటీరియర్ చూసుకోండి. ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది, కింద కూడా సీట్లు కూడా టోటల్ మంచిగా ఉన్నాయి. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి పికప్లు ఉంది. మీకు అచ్చడి నుంచి కూడా చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్, రీడింగ్ కూడా ఆల్రెడీ మీకు చూపిస్తాను. ఒకసారి సీట్లు కానీ చూపించిన తర్వాత మీకు కూడా చెప్తాను. మీకు అచ్చడి చూపిస్తాను కదా, చూపించడం కూడా చెప్తాను. ఒకసారి వెనక సైడ్ కూడా చెక్ చేసుకోండి. టైర్స్ మాత్రం చాలా బాగున్నాయి సార్, టైర్స్ మాత్రం కొత్తాయి. రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది సార్. ఇది ఓన్లీ 70 చేంజ్ అట్లా ఉన్నది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సీట్లు మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ అంటే డ్యామేజ్ ఏం లేని చెప్తున్నా మీకు, ఉన్నట్టు చెప్తున్నా. అలాగే మీకు రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మీకు కూడా ఇంట్లో నా తలిగిందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే కొత్త బండి కదా అని మీరు కూడా కొంతమంది ఫీల్ కావచ్చు. చూసుకోవచ్చు. ఇక చూడకపోతే మాత్రం దానికి మాత్రం నేను బాధ్యత కదా సార్. మళ్ళీ డబల్ అడగకండి డీటెయిల్స్, మీకు ఇంట్లోనే చూపిస్తుంటా. మీకు వీడియో చూసినాక మీకు నచ్చితే నాకు కాల్ చేయమని చెప్తున్నా సార్, నేను ప్రత్యేకించి కూడా చెప్తున్నాను నేను. ఓకేనా? మీకు ఇవన్నీ చూపించిన కారణం ఏంటంటే ఎక్కడైనా రస్ట్ వచ్చిందా లేదా, ఎందుకు అమ్ముతుండు, యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంటాయి కదా. ఓకే, ఇందులో పానా జాగ్రత్త ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. నేను దాచి పెట్టేది ఏం లేదు, డైరెక్ట్ ఫ్రాంట్. ఇక మళ్ళీ కిరికిరి గొల్లేలద్దు. తీసుకునేటప్పుడు అది అట్టుందా ఇట్టుందని చెప్పేసి అనడద్దు. ఓకే, స్టెఫిని చూసుకుంటే మాత్రం స్టెఫిని ఒక 50-60% ఉంటుంది సార్. స్టెఫిని ఓకే ఉంది. వెనుక మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. చిన్నగా డెంట్ మాత్రం ఇట్లా ఉన్నది. మీకు అది ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది. ఇక దీని గురించి ఎక్కువ చెప్పడం కూడా అవసరం లేదు. అంటే ఏదైనా తలిగితే చెప్పాలి కానీ తలగితే ఏం చెప్తాం అట్లా అని. ఇంకొకటి ఏం సార్, ఇది పెట్రోల్ వర్షన్, ఇది చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, చూపిస్తున్నా. ఇది పెట్రోల్. ఓకే, ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ కూడా వెహికల్ మాత్రం కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది మీరు మంచిగా చూసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా? నేను దీని ప్రైస్ కూడా చెప్తుంటాను ఎప్పుడు, అంటే ఆ రీడింగ్ చెప్తా కదా, అది కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకేనా? డోర్స్ కూడా చెక్ చేసుకుంటే మీకు రీప్లేస్ అయినా లేదని అది ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది ఏమో కరెక్ట్ చెప్తున్నారు, కొంతమంది కరెక్ట్ చెప్తలేరు. ఓనర్స్ కూడా అట్లా ఉన్నారు, ప్రాబ్లం అట్లా ఉంటారంటూ. చూసుకోవచ్చు. బీడింగ్ తీసి చూపిస్తున్నా మీకు, అంటే ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా అనేది ఒక ఐడియా కోసం మీకు తెలవాలి కాబట్టి. ఒక్కొక్క డౌట్ ఎట్లుంటే 99 డౌట్లు ఉంటాయి, కానీ మళ్ళీ అతి వెహికల్ తీసుకోరు. ఎందుకు సార్ మరి, మీకు అవసరం లేనప్పుడు ఎందుకు ఇవన్నీ టైం పాసు, మీకు టైం పాసు.
నాకు టైంపాస్ అవసరం లేదు సార్. నేను ఎవరికైతే చెప్తానో వాళ్ళు ఒరిజినల్గా చేసే వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వాలి కదా. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం అంటే అంటే మాడిఫై చేస్తారు కదా, అట్లాంటి ప్రాబ్లం అంటాను నేను. అట్లాంటిది ఏం లేదు. ఇది ఓన్లీ టీఎస్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. రీడింగ్, బానెట్, డిక్కి అన్ని తీసి చూపిస్తా. ఆల్రెడీ డిక్కి చూపించినాక అంత బానెట్ చూపించాలి మీకు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఉందని చెక్ చేసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా, రీడింగ్ ఆల్రెడీ చెప్పేది 76,000 ఉందండి. ఓన్లీ 76,000 మాత్రమే ఉన్నది. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఇప్పుడు ముంగట బానెట్ కూడా చెక్ చేసి చూపిస్తా చూడండి. బానెట్ మాత్రం ముఖ్యం సార్, ఏది కానీ రీప్లేస్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. మీరు ఆపడం చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా గ్యారంటీ. ఇంజన్ సౌండ్ చెక్ చేసుకున్న ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ సైలెంట్ ఉంటుంది. పెట్రోల్ వర్షన్కు ఇదంతా ఖాళీ ఉంటుంది, డీజిల్ వర్షన్కి అయితే ఇది మొత్తం ఫిల్అప్ ఉంటుంది. అది మీకు తెలుసు కదా, ఎవరు చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా నేను ఇందాక చూపించిన కదా, ఆప్రాన్ చూపించిన పిల్లర్స్ ఏంటంటే ఇవి కూడా మెయిన్ చెక్ చేసుకుంటారు. మీకు అదే ఒక ఐడియా లేకపోతే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోండి. అది కూడా కొంచెం మంచిగా తెలిసిన తీసుకొచ్చుకోండి. ఈ సగం తెలిసిన ప్రాబ్లం అవుతుంది. ఓకే, హెడ్ లైట్ ఓకే ఉందండి, చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇప్పుడైతే చూపిస్తున్నా కదా మీకు డైరెక్ట్. ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఒరిజినల్ సార్, ఇక్కడ కానీ షో పట్టి మాత్రం చేంజ్ ఏం లేదు. ఇది మీరు గమనించడం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. సరే, మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్న మాత్రం మిర్రర్ సైడ్ కూడా వర్క్ చేస్తుంది. ఇటు సైడ్ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ అయ్యలేదు. మీకు ఒక లైట్స్ చూపించిన కదా, టైర్స్ ప్లస్ మీకు గ్లాస్ చూపిస్తే ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది, డౌట్స్ అనేవి కూడా పోతాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా డ్యామేజ్ అంటే ఇటు సైడ్ ఒక్కటే కొంచెం డ్యామేజ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, వర్క్ చేస్తుంది. ఓకేనండి, ఇక్కడ ఇప్పుడు మీకు గ్లాస్ చెక్ చేసుకోవచ్చు. గ్లాస్ చూస్తే మాత్రం ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇది సిబి ఉంది. మీకు ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు అయినా తెలుస్తుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఇక్కడ ఇది కూడా చేంజ్ ఏం కాలేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిబి ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, టోటల్ ఒరిజినల్ వెహికల్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకొని చూపించుకోండి, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను నేను. ఇది ఓకేనా, టోటల్ బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే, అలవేషన్ చూసుకోవచ్చు. ఇది టైర్స్ మాత్రం వచ్చేసి 100% ఉన్నాయి సార్, టైర్స్ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్ చేసుకున్నా, ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సేమ్ ముంగట రెండు పర్ఫెక్ట్ ఉన్నాయి, అలవీల్స్ ఉన్నాయి. మీకు ఏదైనా డైరెక్ట్ చూస్తే గమనిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. వెనక వేసుకున్నా కానీ సేమ్ ఉన్నాయి సార్. 4 టైర్లు మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,70,000 చెప్తున్నాడు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది కూడా తీసుకోవచ్చు, 100% టైర్స్ ఉన్నాయి. ఓకేనా సార్, దీని ప్రైస్ చేసి 9,70,000. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, కండిషన్లో ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. ఓకే అండి, ఇందాక నేను చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి జెటా. ఇది XL6. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది, ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్స్ కూడా 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. రీడింగ్ కూడా చూపించాను కదా సార్, 76,000 ఉంది. టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరిని కూడా తొందరపడి రమ్మంటారని చూసుకోమట్లేను. ఇంకొక విషయం ఏంటంటే, నేను బయట ఏమున్నా చిన్న స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన సార్, అంతకు మించి ఏం లేదు. టైం పాస్ కాల్స్ మాత్రం ఒకటి అవాయిడ్ చేసేయండి, నా రిక్వెస్ట్ అదే. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు వస్తారో ఏం కథ చెప్పట్లేదు సార్ నేను. కాకపోతే మీరు కొంతమంది టైంపాస్ ఫోన్ చేసి సార్ మేము 1 మంత్ వస్తాం, 1 వీక్ వస్తాం, అదేం సార్ కుళ్ళు జోకులు కాకపోతే ఇది అంతే కదా. మీరు ఎప్పుడు వస్తారో అప్పటి వరకు వెహికల్ ఉంటుందా పోతా నేను ఎట్లా చెప్పగలుగుతా నేను. మీరు అదొకటి కొంచెం గమనించుకోండి. నేనున్న డీటెయిల్స్ మొత్తం చెప్పాను సార్. బంపర్ నుంచి డిక్ వరకు మాత్రం ఏ ప్రాబ్లం లేదు, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడ్ ఉంది. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురు షేర్ చేయండి సార్. నేను నా ఒరిజినల్ మాత్రం నేను చూపించుకోవాలని చూస్తున్నా. నా ఒరిజినల్ మీరు గుర్తించండి, నలుగురు షేర్ చేయండి, తెలిసిపోతుంది అట్లా. మీరు ఇక్కడ చూసుకున్నాక అంతే, అక్కడికి చూసుకున్నాక అంతే ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్తున్నా సార్. మీరు నన్ను నమ్మకండి, డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకున్నాక చెప్పింది ఓకే ఉందని చెప్పి మీకు తెలుసుకున్నాక నాకు అప్పుడు చెప్పండి సార్, ఓకే బాగుందని చెప్పండి. తిట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో కామన్ తీసుకుంటారు,
అట్లా నేను పట్టించుకోను, ఎందుకంటే మనం ఎదగలేము సార్. ఒక్కొక్కటి మంచి పని చేసి అంటే ఎదగకుంటుంటారు కాబట్టి ఎదగనివ్వరు. నా ఉద్దేశం మీకు చెప్తున్నాను. ఓకేనా సార్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.